మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్య, నువ్వు ఒకసారి అద్దంలో చూసుకుంటే నీకే తెలుస్తుంది ఎంత బాగా తయారయ్యావో. ఏంటి నన్ను వెక్కిరిస్తున్నావా? అద్దంలో చూసుకోలేనని? అద్దంలో చూసుకోలేదా? మళ్ళీ ఇదొక ట్విస్టా? ఇప్పుడే దుర్గ కళ్ళు కనిపించలేదని ప్రూవ్ చేయబోయి వంటవాణ్ణయ్యాను. మళ్ళీ ఈ బంపర్ ఆఫర్ క్లూ ఏంట్రా దేవుడా? అయ్యయ్యో, మళ్ళీ నాకు డౌట్ మొదలైపోయిందే. డౌట్ తీర్చుకోకపోతే నిద్ర పట్టదు. తీర్చుకోవాలని ట్రై చేస్తే ఈసారి వంటోడు పోస్ట్ నుంచి వాచ్మెన్ పోస్ట్కి వెళ్తానేమో. ఏం జరిగినా పర్వాలేదు, ఈసారి దుర్గ గురించి నిజం తెలుసుకోవాల్సిందే. నువ్విక్కడేం చేస్తున్నావు? అరవకు. దుర్గని చూడటానికి వెళ్తుందంట. ఏ మావయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? దుర్గని చూడడానికి వెళ్ళడం ఏంటి? అయ్యో, అంతేకాదు దుర్గ అద్దంలో చూసుకోలేదంట. ఏ, నువ్వేం మాట్లాడుతున్నావు? అవంతి ఎవరిది? ఉండత్తయ్యా, చూసొస్తాను. అవంతి, అత్తయ్య, రఘురాం మన మాటలు వినడానికి వచ్చి నక్కాడు. ఉండు, వాడి సంగతి చెప్తాను. అలాగే రా. ఇదిగో నీకో కొత్త విషయం. ఉండమ్మా, నీకో కొత్త విషయం. ఇక్కడేం చేస్తున్నావు రఘురాం? అది దుర్గని ఈ దుర్గమ్మ గుడికెళ్ళి కనకదుర్గని చూసి పూజ చేయించుకుని వస్తుంది. అత్తయ్య నీకు వంట చేయమని చెప్తే ఇక్కడికొచ్చి ఇలా నక్క పనులు చేస్తున్నావా? నక్షత్ర, మేము గుడికెళ్ళొస్తాం. వెళ్ళండి వెళ్ళండి, ఇంకేం పనుంది? ఉన్న ఒక్క పని మా మావయ్య మీద వేశారు, ఇక గుళ్ళు బీచ్లు తిరగడమే పని. వెళ్ళండి వెళ్ళండి. అవంతి, పద. ఈ టైంలో గుళ్ళు ఓపెన్ ఉంటాయా? ఇప్పుడు టైం ఎంత? 11. నిన్ను ఆ దుర్గ కొట్టడం, వంటోని చేయడం తప్పే కాదు. ఈ మాటలన్నీ కాదు, ముందు నాకొచ్చిన డౌట్ తీర్చుకోవడమే ఇంపార్టెంట్. దుర్గని చూస్తుందా? అద్దంలో చూడలేదా? వంట ఫినిష్ అయిపోయింది, వెళ్ళి ఆ డౌట్ క్లారిఫై చేసుకుంటా. అవంతి ప్రెగ్నెంట్ కదా, మరి దుర్గ అవంతి చేయి పట్టుకుని జాగ్రత్తగా ఎక్కించాల్సింది పోయి, నెలల నిండిన అవంతే దుర్గని జాగ్రత్తగా క్యాబ్ ఎక్కించేస్తోంది. ఆహా, నా డౌట్ డబుల్ అయిపోయిందే. ఇప్పుడు ఇంకా ఏం జరిగినా డౌట్ తీర్చుకోవాల్సిందే. ఆ కార్ను ఫాలో.
అవంతి ఏమైంది? చూస్తున్నారత్తయ్య. ఏమైంది? ఇంజిన్ లేదు, రిపేర్ అనుకుంటామ్మా. బండి రిపేరా? ఒక్క నిమిషం. అన్నా, ఇంకా కాలేదా? అయిపోవచ్చిందమ్మా, ఒక్క నిమిషం. అయ్యో, ఈ రఘురామ్ ఇక్కడున్నాడేంటి? ఇందాక ఇంట్లో ఉన్నాడు కదా, ఇక్కడ అదే బైక్ మీద. అంటే మమ్మల్ని ఫాలో అవుతున్నాడా? అయిపోయిందా? కొంచెం తొందరగా. అయిపోయిందమ్మా. అయిపోయిందా? అత్తయ్య, పోనీ పోనీ, కొంచెం త్వరగా. లెఫ్ట్ లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్. అవంతి, ఎందుకు కంగారు పడుతున్నావు? అత్తయ్య, అది దుర్గత్తయ్య గెస్ట్ హౌస్ కి త్వరగా వచ్చేస్తారని. త్వరగా వస్తే గెస్ట్ హౌస్ లో వెయిట్ చేస్తారు, కంగారు పడకు. అలాగే అత్తయ్య. అయ్యో, రైట్ తీసుకోండి ఇప్పుడు. అరే అవంతి, కంగారు పడకు, ఏం కాదు. అటుకు రోడ్డు ఉంది, ఇటుకు రోడ్డు ఉంది. ఎటేళ్ళుంటారు? ఛ! ఈ బైక్ వల్ల మొత్తం మిస్ అయిపోయింది. వీళ్ళు ఎటేళ్ళుంటారు? అటెళ్ళుంటారా, ఇటెళ్ళుంటారా? చి చి చి! కనిపెట్టాలనుకున్నాను, మిస్ అయిపోయారే. ఛ! ఇటే వెళ్ళుంటారు. హలో, చెప్పు. ఎక్కడున్నావు? నేను రోడ్డు మీద ఉన్నాను. ఇందాకటి నుంచి ఇల్లంతా వెతికాను, టెర్రస్ మీదకి ఇప్పుడే వచ్చాను. బయటికి వెళ్లే ముందు ఫోన్ చేసి చెప్పవా? అయినా కారు కిందే ఉంది కదా, నువ్వెలా వెళ్ళావు? ఆటోలో. ఆటోలోనా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఇంట్లో ఇన్ని కార్లు పెట్టుకొని? నేను వెళుతుంది ఆఫీస్కు, తెలిసిన వాళ్ళ ఫంక్షన్కో కాదు, నువ్వు ఫీల్ అవ్వడానికి. జానకిని తీసుకుని మీ నాన్న ఎక్కడికి వెళుతున్నాడు. వాళ్ళెక్కడికో వెళ్తే నువ్వు ఆటోలో వెళ్ళాలా? విశాలాక్షి, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. వీళ్ళకి ఉన్నట్టుండి ధైర్యం ఎలా వచ్చింది అంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకుని వచ్చి నీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను, కానీ నువ్వు ముందు ఫోన్ పెట్టేసి. ఏయ్, కారేదయ్యా? ఏమో సార్, నాకేం తెలుసు ఎటుపోయిందో. పిచ్చి కదా, నేను చెప్పానుగా ఫాలో అవ్వమని.
మీరు చెప్తున్నంత వరకు ఫాలో చేస్తూనే ఉన్నాను కదా సార్. అబ్బా, అంటే కంటిన్యూగా చెప్తూ ఉండాలని? చెప్పకుండా ఎలా ఫాలో అవుతాం సార్? అబ్బా, స్ట్రైట్గా రోడ్ లేదు సార్. రోడ్డు అంతా తవ్వుతున్నారు. ఎటు వెళ్ళాలో చెప్పండి. లెఫ్ట్ వెళ్తే మా గెస్ట్ హౌస్ వస్తుంది, రైట్కి వెళ్తే ఆఫీస్ వస్తుంది. వీళ్ళు ఎటు వెళ్ళుంటారు? ఇదిగో తీసుకో. ఈ మహానుభావుడికి ఇంతసేపైనా పెళ్ళాన్ని చూడాలనిపించలేదా? ఏంటో ఈ మగాళ్ళంతా ఇంతే. పెళ్ళాన్ని గుండెల్లో పెట్టుకున్నామంటారు, ఇంత పెద్ద గాయమైనా పట్టించుకోరు. చేసే చిన్న జాబ్కి పెద్ద బిజీ ఫీలింగ్. చూస్తాను ఎప్పటికొస్తారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేనా? ఎలా ఉంటాను? కాలు చెయ్యి కట్లు వేసుకొనున్నాను. అదెలా? ఎలా అంటే మా మావయ్య ఉన్నాడు కదా, ఆ తింగరుడు చేసిన పనికి దుర్గకి బదులుగా నేను మెట్ల మీద నుంచి జారిపడ్డాను. ఓహో, రఘురాం దుర్గ కోసం ప్లాన్ చేస్తున్నాడన్నమాట. వెరీ గుడ్. కానీ నక్షత్ర, ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ఫెయిల్ అయినా, ఆ దేవుడు వేసిన ప్లాన్ మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వదు. దేవుడు వేసిన ప్లానా? అవును, ఆ దేవుడు ఎంత గొప్పగా ప్లాన్ చేశాడో తెలుసా? నా బిడ్డని నా దగ్గరికి చేర్చడానికి దుర్గతోనే ఎంతో నీట్గా రూట్ రెడీ చేయించాడు తెలుసా? ఏంటత్తయ్య మీరు చెప్తుంది? అవును నక్షత్ర, దుర్గా మురారి కోసం ఓ చిన్న గుమస్తా జాబ్ చూసిందని బాధపడ్డాం కదా. ఆ జాబ్ ఎక్కడో తెలుసా? నా ఫ్రెండ్ కంపెనీలోనే. ఓ అవునా? ఆయన అవునా అని అంత సింపుల్ గా అంటావేంటి? ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. నేను నా ఫ్రెండ్ కలిసి ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ బిజినెస్ కి నా కింద ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేయబోయేది మురారియే. ఇప్పుడొచ్చింది చూసావా నీ వాయిస్ లో జోష్? అత్తయ్య, మీరు చెప్పింది ఎంత మంచి మ్యాటర్ తెలుసా? అవును నక్షత్ర, ఇక నుంచి మురారి ఎక్కువగా నాతోనే ఉంటాడు, నాతోనే మాట్లాడతాడు. నన్ను ఎంత అసహ్యించుకున్నాడో, నా మోహమే చూడనని ఎంత చేదరించాడో, ఇప్పుడు అంతలా వాడు నాకు దగ్గరయ్యాడు. ఇక నుంచి వాడికి నా మాట వినక తప్పని పరిస్థితి. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నిదానంగా వాణ్ణి నా వైపుకి తిప్పుకుంటాను. వాడి మనసులో నా మీద ఆ దుర్గ నాటిన విష బీజాలని ఒక్కొక్కటిగా తీసేస్తాను. సిచ్యుయేషన్ని నాకు అనుకూలంగా క్రియేట్ చేస్తాను. దుర్గ దూరం చేసిన నా కొడుకుని మళ్ళీ నా దగ్గరికి చేర్చుకుంటాను. అత్తయ్య, ఇది నిజంగా సూపర్ న్యూస్. ఇప్పటి వరకు మీ దగ్గరికి వెళ్దామంటే వద్దని నాతో గొడవపడి మరీ జాబ్లో జాయిన్ అయ్యాడని నేనెంత బాధపడిపోతున్నాను. కానీ ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అత్తయ్య, ఎలాగైనా మీరు మురారి మనసు మార్చేయండి. మమ్మల్ని ఈ నరకం నుంచి బయటపడేయండి. దుర్గ మీద పగ తీర్చుకోవడానికి నేను మురారిని ప్రేమించి ఈ ఇంట్లో కడుగు పెట్టాను. కానీ ఇక్కడికొచ్చాక రాక్షస సాలీడు పెట్టిన గూడులో చిక్కుకున్నట్టయిపోయింది నా పరిస్థితి. ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అని అమ్మ మీద ప్రేమతో మురారి ఈ ఇంటిని వదిలి బయటకు రాడు. మురారిని వదిలి నేను రాలేను. ఇప్పుడు నేను అటు పగ తీర్చుకోలేక, ఇటు ప్రేమించిన భర్తని వదులుకోలేక చేతులు ముడుచుకొని కూర్చున్నాను. నక్షత్ర, కంగారు పడకు. నేను ఇక నుంచి మురారిని చాలా టెక్నిక్గా నా వైపుకి తిప్పుకుంటాను.
నేనిక్కడ చేసిన దానికి ఎక్స్టెన్షన్గా నువ్వింట్లో మురారిని మారుస్తూ రావాలి. కానీ అతను నా మాట ఎప్పుడు వింటాడని అత్తయ్య గారు? వినాలి నక్షత్ర. మొగుడు పెళ్ళాం చెప్తే వినాలి, పెళ్ళాం చెప్పిందే చెయ్యాలి, పెళ్ళాంతోనే ఉండాలి. అలా నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో 99% మగాళ్ళంతా పెళ్ళం చెప్తేనే వింటున్నారు. కానీ నా మగుడు మాత్రం అమ్మ చెప్తేనే వింటాడు. ఆ అమ్మ మంత్రమే జపం చేస్తాడు. నువ్వు కంగారు పడకు నక్షత్ర. నువ్వు ఆ అవంతికి నేను పంపించిన పౌడర్ కల్పిస్తున్నావు కదా? ఆ ఇస్తున్నాను. అయితే అది పని చేసి దాని ఫలితం రానివ్వు. వచ్చాక అప్పుడు తిప్పుతానో చక్రం. అత్తయ్య, నేను అప్పటి వరకు ఆగలేను. మీరు అవంతి కోసం ఏదో మందు తయారు చేయించినట్టే నా మగుడు నా మాట వినేలా చేసే మందు ఏదన్నా తయారు చేయించివ్వండి. అది పెట్టి పడేస్తాను నా మగుడికి. నేను అటువైపు నుంచి కూడా నరుక్కొస్తున్నా నక్షత్ర. ఓ మలయాళీ మాంత్రికుడితో మాట్లాడాను. అతను ఓ అరుదైన మూలిక దొరికిన తర్వాత మందు తయారు చేసి ఇస్తానన్నాడు. అది పెడితే మురారి ఈ సువర్ణని ఖచ్చితంగా కన్న తల్లిగా ఒప్పుకుంటాడు. ఈ అమ్మ మాటే వేదంలా వింటాడు. అత్తయ్య, మురారి నా మొగుడు కదా. ఇప్పుడే కదా మీరు చెప్పారు మొగుడు పెళ్ళాల మాటే వినాలని. కాబట్టి ఆ మలయాళ మాంత్రికుడితో చెప్పి ఆ మందేదో పెళ్ళం మాట వినేలా చేయించండి. నీకు మురారిని ఆడించాలని చాలా కోరికగా ఉన్నట్టుందే. మీరు మావయ్యని ఆడించడం చూసాకే నాకు ఆ కోరిక పుట్టింది. నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను. అవునా? సరే, అలాగే చేస్తాను. మురారి నీ మాట వినేలా చేస్తాను. దుర్గ నుంచి దూరం చేస్తాను. నువ్వలా చూస్తూ ఉండు. తల్లి మాట వినాలా? పెళ్ళం మాట వినాలా? అత్తయ్య, వాళ్ళింకా రాలేదు. రండి లోపల కూర్చుందాం. రండత్తయ్య. అత్తయ్య కూర్చోండి. అవంతి, వాళ్ళు మనకంటే ముందే బయలుదేరుంటారు కదా, మరైతే ఇంకా రాలేదేంటి? దారిలో ఏదైనా ఇబ్బంది వచ్చిందా, లేదా ఇంటి దగ్గర ఏమైనా గొడవ అయిందా? అత్తయ్య, ఏంటంత తొందర పడిపోతున్నావు? అక్కడేదైనా జరిగితే దుర్గత్తే ఫోన్ చేసి చెప్పదా? అది కాదవంతి, వాళ్ళు రారేమోనని మనసులో గుబులుగా ఉందమ్మా. అత్తయ్య, నిజంగా లవ్ అంటే నీదే. పెళ్ళై ఇన్నేళ్లైనా భర్తని వదిలి 4 రోజులుండలేకపోతున్నావు. భర్త గొంతు వినాలని ఆరాట పడిపోతున్నావు. భార్యాభర్తల బంధం అంటే అదే కదమ్మా. నాకు తెలిసినంతలో భార్యాభర్తలంటే జీవితాల్ని పంచుకునేవాళ్లే గాని జీతాలు ఎంచుకునేవాళ్ళు కాకూడదమ్మా. అప్పుడే పెళ్లి నుంచి చావు వరకు ఆ ప్రేమ నిలబడుంటుంది. నాకు ఏమీ తెలీదు అంటూ ఉండే మనిషి భార్యాభర్తల గురించి ఎంత గొప్పగా చెప్పావత్తయ్యా. నీకు చాలా నాలెడ్జ్ ఉందత్తయ్యో. దీనికి తెలివితేటలెందుకమ్మా? మనసు చాలు, జీవితంలో అనుభవాలు చాలు. అత్తయ్య, దుర్గత్తయ్య వాళ్ళు వచ్చేశారు. వచ్చేసారా? అయ్యో అత్తయ్య, ఆగండి. ఇప్పుడే మావయ్యకి ఫోన్ చేస్తారా ఏంటి? వాళ్ళు లోనికి రానివ్వండి. అవంతి, జానకి కూర్చోండి. అవంతి, ఎలా ఉంది నీకు? బాగుందత్తయ్య. మీరు ముగ్గురు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడేం చేస్తున్నారు? మావయ్య, మనం ఇక్కడికి రాకూడదా? ఈ గెస్ట్ హౌస్ మనది కాదా? నోర్మోయ్! చూడు జానకి, గుడికొస్తున్నారని చెప్పి ఇక్కడికెందుకు వచ్చారు?
ఇంకా ఎవరున్నారు ఇక్కడ? ఆ